ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 100వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 76వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కుశలమడుగుట అనే వ్యాజముతో భరతునకు రాజనీతిని ఉపదేశించుట అనే కథగా విందాం. భరతుడు అంజలి ఘటించి నేలపై పడి ఉండగా రాముడు చూశాడు. ముఖం రంగు మారిపోయి కృశించి ఉన్న సోదరుడైన భరతుని రాముడు బాహువును పట్టుకుని లేవదీశాడు. రాముడు భరతుని కౌగిలించుకుని అతని శిరస్సు వాసన చూసి ముద్దుడుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని సావధాన చిత్తుడై ఈ విధంగా ప్రశ్నించాడు. నాయనా, నీవిప్పుడు అరణ్యానికి వచ్చినావే, నీ తండ్రి దశరథ మహారాజు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన జీవించి ఉండగా నీవు అరణ్యానికి రాజాలువు కదా. చాలా కాలం తర్వాత భరతుని చూడగలుగుతున్నాను. సంతోషం. నాయనా, నీవు కృషించి గుర్తుపట్టలేనట్లు ఉన్నావు. చాలా దూరం నుంచి శ్రమపడి వచ్చావు. ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు? నాయనా, నీవు ఇక్కడికి వచ్చితివే, దశరథ మహారాజు జీవించి ఉన్నాడు కదా. ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా. నీవు చిన్నవాడవడం చేత శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోలేదు కదా. సత్య పరాక్రముడైన తండ్రికి శుశ్రూష చేస్తున్నావు కదా. దశరథ మహారాజు కుశలంగా ఉన్నాడు కదా. వేదవేత్త, విద్వాంసుడు, ధర్మనిరతుడు, మహాకాంతిశాలి అయిన ఆ ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుని వెనుకటి వలె పూజిస్తున్నావు కదా. కౌసల్య, మంచి సంతానము గల సుమిత్ర సుఖంగా ఉన్నారు కదా. పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషంగా ఉంది కదా. వినయ సంపన్నుడు, ఉత్తమ కులమునందు పుట్టినవాడు, అధికమైన శాస్త్రజ్ఞానం కలవాడు, అసూయ లేనివాడు, కర్తవ్య విషయాలను బోధించేవాడు అయిన పురోహితుని అనగా వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని సత్కరిస్తున్నావు కదా. శాస్త్ర విధి తెలిసినవాడు, బుద్ధిమంతుడు, కపటాన్ని ఎరగనివాడు అయిన పురోహితుడు నీ అగ్నుల విషయమున శ్రద్ధ కలవాడై ఎప్పుడు ఏ హోమాలు జరిగాయో, ఎప్పుడు ఏ హోమాలు జరగవలెనో నీకు ఎల్లప్పుడూ చెబుతున్నాడు కదా. నీవు దేవతలను, తల్లులను, తండ్రులను, గురువులను, తండ్రితో సమానులైన బంధువులను, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులను గౌరవిస్తున్నావు కదా. శ్రేష్టములైన బాణాలు, అస్త్రములు కలవాడు, రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడు, ఉపాధ్యాయుడు అయిన సుధన్వుని గౌరవిస్తున్నావు కదా. నీవు నీతో సమానులు, శూరులు, విద్యావంతులు, జితేంద్రియులు, ఉత్తమ కులమునందు పుట్టినవారు, మనస్సులోని భావాలను తెలుసుకొనగలిగిన వారు అయిన వారినే మంత్రులుగా నియమించావు కదా. శాస్త్ర పండితులు ఆలోచనలను తమలోనే ఉంచుకొనగలవారు అయిన అమాత్యులు రహస్యంగా ఉంచిన ఆలోచనల వలననే రాజులకు విజయం లభిస్తుంది కదా. నీవు నిద్రకు వసుడవు అవడం లేదు కదా. తగు కాలమునందు మేల్కుంటున్నావు కదా. వివిధ కార్యముల సామర్థ్యాన్ని గూర్చి తెల్లవారుజామునందు ఆలోచిస్తున్నావు కదా. నీవు ఒక్కడివే ఆలోచించడం లేదు కదా. చాలామందితో ఆలోచించడం లేదు కదా. నీ ఆలోచన రాజ్యంలోని వారికి అందరికీ తెలిసిపోవడం లేదు కదా. స్వల్పమైన ప్రయత్నాలతో ఎక్కువ ఫలాన్ని సాధింపగలిగిన కార్యాన్ని నిశ్చయించి ఆలస్యం చేయకుండానే వెంటనే దాన్ని ప్రారంభిస్తున్నావు కదా. ఇతర రాజులు నీవు చక్కగా పూర్తి చేసిన పనులను లేదా చాలా వరకు పూర్తి చేసిన పనులను మాత్రమే తెలుసుకుంటున్నారు కదా. నీవు మున్ముందు చేయదలబెట్టిన పనులు వారికి తెలియడం లేదు కదా. ఇతరులెవ్వరూ ఊహల చేత గాని, యుక్తి చేత గాని, ఇతర ఉపాయముల చేత గాని నీ ఆలోచనలను, నీ మంత్రులు చేసిన ఆలోచనలను తెలుసుకోవడం లేదు కదా. 1000 మంది మూర్ఖులను విడిచి అయినను ఒక్క పండితుని చేరతీయడానికి ప్రయత్నిస్తున్నావు కదా. ఎందుచేతనంటే కార్య సంకటములు ఏర్పడినప్పుడు పండితుడు గొప్ప సహాయం చేస్తాడు. రాజు మూర్ఖులను వేల కొలది లేదా అయుతముల కొలది చేరదీసినను మేధాశాలి, శూరుడు, సమర్థుడు, పండితుడు అయిన మంత్రి ఒక్కడున్నా
రాజునకు లేదా చిన్న ప్రభువునకు గొప్ప అభివృద్ధి కలిగేటట్లు చేస్తాడు. నీవు అధికమైన సామర్థ్యం గల సేవకులను ఉత్తమ కార్యాలు చేయడానికి, సామాన్యమైన సామర్థ్యం కలవారిని సామాన్యమైన పనులు చేయడానికి, చాలా తక్కువ సామర్థ్యం కలవారిని అధమమైన కార్యాలు చేయడానికి నియోగించావు కదా. రహస్యమైన పరీక్షలకు నిలిచినవారు, పితృపితామహ క్రమమున వస్తున్నవారు, పరిశుద్ధమైన నడవడిక కలవారు, శ్రేష్ఠులు అయిన అమాత్యులను శ్రేష్టమైన పనులు చేయడానికి వినియోగిస్తున్నావు కదా. భరత, నీ రాజ్యంలోని ప్రజలందరూ తీక్షణములైన దండనములచే భయపడిపోచుండగా నీ మంత్రులు ఊరక చూస్తూ ఉండరు కదా. సదాచార సంపన్నులైన ఋత్విక్కులు భయంకరమైన దుర్దానములు ప్రతిగ్రహించు పతితుని అవమానించినట్లుగా స్త్రీలు కాముకుని అవమానించినట్లును మంత్రులు నిన్ను అవమానించడం లేదు కదా. విద్యావంతుడైన సూర్యుడెవడైనా సరే సామాజ్యుపాయములందు నేర్పరి అయి అధికార వాంఛతో రాజు అంతరంగిక సేవకులలో భేదం కలిగించడానికి ప్రయత్నిస్తే రాజు అట్టివానిని వధించాలి. ఆ విధంగా చెయ్యకపోతే ఆ రాజే నశించిపోతాడు. తృప్తి కలవాడు సూర్యుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీ కలవాడు, ఉత్తమ కుల సంజాతుడు, రాజభక్తి కలవాడు, సమర్థుడు అయిన వాణిని సేనాపతిగా చేశావు కదా. బలవంతులు, యుద్ధంలో నేర్పగలవారు, పూర్వం ఎన్నియో ఘనకార్యాలు సాధించిన వారు, శూరులు అయిన వీరులను సత్కరించి గౌరవిస్తున్నావు కదా. సైన్యమునకు ఇవ్వదగిన ఆహారాన్ని, యథోచితమైన జీతాన్ని ఆలస్యం చేయకుండా తగు సమయాల్లో ఇస్తున్నావు కదా. ఆహారము, వేతనము అందవలసిన కాలంలో అందకపోతే భృత్యులు రాజు విషయంలో కోపగించి దీని వలన గొప్ప అనర్థం కలుగుతుంది. ప్రజలందరూ ప్రధానంగా ఉత్తమ వంశీయులకు క్షత్రియులందును నీ విషయమున అనురాగవంతులై ఉన్నారు కదా. వారందరూ ఐకమత్యంతో నీ కార్యాలను సాధించడానికై ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా. స్వదేశంలో పుట్టినవాడు, విషయములు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, పండితుడు అయిన పురుషుని దూతగా నియమించావు కదా. శత్రుపక్షంలోని 18 తీర్థాలను, నీ పక్షంలోని 15 తీర్థాలను ఇతరులకు ఎవ్వరికీ తెలియని ముగ్గురు గూఢచారుల ద్వారా తెలుసుకుంటున్నావు కదా. మంత్రులు, పురోహితులు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకులు, అంతఃపురాధికారులు, కారాగారాధికారులు, ధనాధ్యక్షులు, కార్యనియోజకులు అంటే పనులు చేయించేవాళ్ళు, ప్రాడ్వివాకులు అంటే న్యాయాధికారులు, సేనానాయకులు, నగరాధ్యక్షుడు, కర్మాంతికులు అంటే పనులలో నియుక్తులైన వారు, సభాధికృతులు, ధర్మాధికారులు, దండపాలులు, దుర్గపాలులు, రాష్ట్రాంత పాలకులు అంటే రాష్ట్రము సరిహద్దుల ప్రభువులు అనునవి శత్రుపక్షంలోని 18 తీర్థాలు. ఈ తీర్థాలని ఒక్కొక్క దానికి ముగ్గురేసి గూఢచారులను నియమించి అవి చేసే కార్యకలాపాలను రాజు తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా తన రాజ్యంలో మంత్రి, పురోహిత, యువరాజులు తప్ప మిగిలిన 15 తీర్థముల కార్యకలాపాలు తెలుసుకోవడానికై ముగ్గురేసి గూఢచారులను నియమించాలి. మొదటి ముగ్గురును రాజు వద్దనే ఉంటారు కాన వారి విషయమే గూఢచారుల అవసరం లేదు. నీవే ఓడింపబడి తిరిగి వెళ్ళిపోయిన శత్రువులను గూర్చి వీరు దుర్బలులే కదా అని నిర్లక్ష్యం చెయ్యక జాగరూకతతో ఉన్నావు కదా. ఈ లోకమును గూర్చియే ఆలోచించు నాస్తికులైన బ్రాహ్మణులు నీ దరికి చేరకుండా చూసుకుంటున్నావు కదా. మేమే పండితులము అని తలచుచుండు ఆ అజ్ఞానులు అనేక అనర్థములను కలిగిస్తారు. ఈ దుష్ట పండితులు ప్రధానమైన ధర్మశాస్త్రాలు ఉండగా వాటిని కాదని శుష్క తర్కాన్ని అవలంబించి నిరర్థకంగా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. నాయనా, వీరులైన మన పూర్వులు పూర్వము రక్షించినది, శత్రువులు వచ్చి యుద్ధము చేయడానికి శక్యమైనది కాకపోవడం చేతనే అయోధ్య అను యథార్థమైన పేరు కలది, దృఢమైన ద్వారములు కలది, గజాశ్వ రథములతో నిండినది, ఎల్లప్పుడూ తమ తమ కర్మలు చేయడంలో ఆసక్తి కలవారు, జితేంద్రియులు, గొప్ప ఉత్సాహం కలవారు, పూజ్యులు అయిన వేల కొలది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నివసించున్నది, అనేక ఆకారములు గల రాజభవనములతో కూడినది, పండిత జనులతో నిండి ఉన్నది, సర్వసమృద్ధమై ఆనందిస్తున్నది అయిన మన నగరాన్ని రక్షిస్తున్నావు కదా. అక్కడక్కడ భూముల సరిహద్దులను చూపే రాళ్లు గలది, చక్కగా నివాసం ఏర్పరచుకుని ఉన్న జనులతో నిండినది, దేవాలయములతోనూ చలి వెందళ్లతోనూ
చెరువులతోనూ ప్రకాశిస్తున్నది. సంతోషిస్తున్న స్త్రీ పురుషులు కలది. సమాజంలో జరిగే ఉత్సవములతో ప్రకాశిస్తున్నది. చక్కగా దున్నిన భూములు కలది. పశు సమృద్ధి కలది. హింస లేనిది. దేవమాతృకము కానిది. క్రూర జంతువుల భయం లేక రమ్యంగా ఉన్నది. ఎట్టి భయములు లేనిది. గనులతో నిండి ఉన్నది. పాపాత్ములెవ్వరూ నివసించనిది. నా పూర్వీకుల చేత చక్కగా రక్షింపబడినది అయిన మన దేశం సుఖ సమృద్ధాలతో అలరారుతోంది కదా. వ్యవసాయం చేతను గోరక్షణ చేతను జీవించు వైశ్యులందరూ నీకు అనుకూలంగా ఉన్నారు కదా. జనులందరూ కృషి గోరక్షణములపై ఆధారపడే సుఖంగా ఉంటారు కదా. నీవు వారినందరినీ రక్షణ ఇచ్చి ఆపద తొలగించి పోషిస్తున్నావు కదా. ఎందుచేతననగా రాజు దేశంలోని ప్రజలందరినీ ధర్మంతో రక్షించాలి. స్త్రీలతో మంచి మాటలాడుతూ వారిని బాగా రక్షించుకుంటున్నావు కదా. వారి మాటలను నమ్మడం లేదు కదా. వారికి రహస్యాలేవి చెప్పడం లేదు కదా. నాగవనమును రక్షించుకుంటున్నావు కదా. నీకు ఆడ ఏనుగులు అధికంగా ఉన్నాయి కదా. ఆడ ఏనుగులు, అశ్వములు, గజములు అవి ఉన్నవి చాలునని నీవు వాటి విషయంలో తృప్తి చెందడం లేదు కదా. నీవు ప్రతిదినము ఉదయమున లేచి చక్కగా అలంకరించుకుని పూర్వాహ్నమునందు రాజమార్గమునకు వెళ్ళి జనులకు దర్శనమిస్తున్నావు కదా. నీ కింద పనిచేసే వాళ్ళంతా నిన్ను చూడ్డానికి భయపడుతున్నారు కదా. పూర్తిగా భయాతిశయం చేత వారు దూరంగా ఉండిపోవడం లేదు కదా. ఈ రెండూ కాకుండా మధ్య మార్గమును అవలంబించడమే మంచిది. దుర్గములన్నింటిలోనూ ధనధాన్యములు, ఆయుధములు, ఉదకము, యంత్రములు, శిల్పులు, ధనుర్ధరులు కావలసినంతగా ఉన్నారు కదా. ఓ భరత, నీ ఆదాయం అధికంగా ఉండి వ్యయం చాలా తక్కువగా ఉన్నది కదా. నీ ధనం అపాత్రుల చేతిలోకి వెళ్ళిపోవడం లేదు కదా. నీవు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, అతిథులు, యుద్ధ భటులు, మిత్రవర్గములు వీరి కొరకు మాత్రమే వ్యయం చేస్తున్నావు కదా. ఆగిడు, పరిశుద్ధమైన మనస్సు గలవాడు, మంచి ఉత్తమమైన చరిత్ర కలవాడు అయిన పురుషునిపై ఏదియో ఒక అపరాధం ఆరోపింపబడగా శాస్త్రమునందు నేర్పు కలవారిచే వానిని ప్రశ్నింప చేయకుండానే దురాశచే వానిని చంపివేయడం లేదు కదా. చౌర్యము చేయు సమయంలో చూపబడి పట్టుబడి ప్రశ్నించగా చౌర్యం చేసినట్లు నిర్ధారణ చేయుటకు తగిన కారణములు గల చోరుని ధన లోభం చేత విడిచిపెట్టడం లేదు కదా. మంచి విద్యావంతులైన నీ మంత్రులు ధనికునకు కష్టం వచ్చినప్పుడు, దరిద్రునకు కష్టం వచ్చినప్పుడు ఇతడు ధనికుడు, ఇతడు దరిద్రుడు అనే పక్షపాత బుద్ధి లేకుండా వ్యవహార నిర్ణయం చేస్తున్నారు కదా. రాజు తన ఇష్టం వచ్చినట్లు శాసనం చేస్తూ ఎవరిపై లేని అపరాధాన్ని మోపి శిక్షిస్తాడో అతడు కార్చిన కన్నీళ్లు ఆ రాజు పుత్ర పశ్వాదులను నశింపచేస్తాయి. వృద్ధులను, బాలురను, ఉత్తములైన పండితులను దానము, మనస్సు, వాక్కు అను మూడింటి చేత వశము చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నావు కదా. గురువులకు, వృద్ధులకు, మునులకు, దేవతలకు, అతిథులకు, చైత్యములకు, కృతార్థులైన బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నావు కదా. నీవు అర్థం చేత ధర్మమును గాని, ధర్మం చేత అర్థమును గాని అధిక సుఖాసక్తుడవై కామం చేత ధర్మార్థములను కాని బాధించడం లేదు కదా. నీవు ధర్మార్థ కామములన్నింటినీ వాటికి తగు కాలమున విభజించి సేవిస్తున్నావు కదా. సమస్తమైన శాస్త్రార్థములందు పండితులైన బ్రాహ్మణులు నీకు, నీ రాజ్యంలోని పౌరులకు, జానపదులకు సౌఖ్యము కలుగవలెనని కోరుచున్నారు కదా. నాస్తికత్వము, అసత్యము, క్రోధము, ఏమరపాటు ఏ కార్యముల విషయమునను నిర్ణయం తీసుకోకుండా దీర్ఘాలోచన చేయుట, జ్ఞానవంతులను నిర్లక్ష్యం చేయుట, సోమరితనము, ఇంద్రియములకు వసుడగుట, మంత్రులెందుకు అని తాను ఒక్కడే ఆలోచన చేయుట, విషయము అర్థం కాని వారితో ఆలోచనలు చేయుట, నిర్ణయించిన కార్యాలు ప్రారంభించకపోవుట, ఆలోచనలను రహస్యంగా ఉంచకపోవుట, మంగళకరమైన పనులు చేయకపోవుట, చాలామంది శత్రువులను ఒకే కాలమునందు ఎదురించుట అనునవి 14 రాజదోషాలు. నీవు వీటిని త్యజించుచున్నావు కదా. దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, ఇంద్రియ జయము, షాడ్గుణ్యము, దైవ మానుషములు, కృత్యము, 20 వర్గము, ప్రకృతులు, మండలము, యాత్రా విధానము, దండ విధానము, సంధి విగ్రహములు అనే 2 కారణములు. వీటినన్నింటినీ యథాతథంగా అర్థం చేసుకుని అనుసరిస్తున్నావు కదా. నీవు శాస్త్రోక్త లక్షణములు గల 3 లేక 4 మంత్రులతో అందరితో కలిసి గాని వేరువేరుగా గాని రహస్యంగా ఆలోచన చేస్తున్నావు కదా. నీవు చదివిన వేదాలు, నీవు తలపెట్టిన పనులు, నీ భార్య, నీవు వినిన శాస్త్రాలు సఫలంగా ఉన్నాయా?
నేను కోరుకొంచుండు విధంగా నీ బుద్ధి ధర్మార్థకామముల యందు శ్రద్ధ కలదై ఆయుర్దాయమును యశస్సును వృద్ధి పొందించే విధంగా ఉందా? సన్మార్గంలో నడిపిస్తూ మంగళకరమైన ఏ ఆచారాన్ని మన తండ్రి అనుసరిస్తున్నాడో, మన ముత్తాతలు అనుసరించారో దానినే నీవు కూడా అనుసరిస్తున్నావు కదా. వండిన మధురమైన పదార్థాలను నీ ఒక్కడవే భుజించకుండా దాని యందు అభిలాష గల నీ మిత్రులకు కూడా ఇస్తున్నావు కదా. మహాబుద్ధిశాలి విద్వాంసుడు అయిన రాజు సమస్త రాజ్యాన్ని పొంది ప్రజలను తగు విధంగా దండిస్తూ యథాశాస్త్రంగా ధర్మ ప్రకారం పాలిస్తూ మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు కదా అని రాముడు భరతుని సావధాన చిత్తుడై ప్రశ్నించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 100వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 76వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు కుశలము అడుగుట అనే వ్యాజంతో భరతునకు రాజనీతిని ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 101వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరతుడు అడవికి వచ్చుటకు కారణం అడుగుట, భరతుడు ఆయనను రాజ్యము స్వీకరింపుము అని కోరుట, రాముడు అందులకు అంగీకరింపకుండుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.